కీర్తన అనే అమ్మాయి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. అప్పటికే బాగా చీకటి అవ్వడంతో అక్కడికి ఒక బస్సు వచ్చింది. కీర్తన వెంటనే బస్ ఎక్కింది. బస్ మొత్తం కీర్తన చూడగా ఒక సీట్ ఖాళీగా ఉంది. ఇద్దరు ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నా సరే ఆ 13వ సీట్ నెంబర్ సీట్ లో ఎవరు కూర్చోలేదు. కీర్తన గబుక్కుమని వెళ్లి ఆ సీట్ లో కూర్చుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కీర్తనని వింతగా చూస్తారు. ప్యాసింజర్స్ ఏమో గుసగుసలాడుతున్నారు. కీర్తన ఏం పట్టించుకోకుండా బస్సు వెళ్తుంది అని తన నిద్రలోకి జారుకుంది. బస్సు వేగంగా వెళ్తుంది. కీర్తన జాయిగా పడుకుంది. బస్ డ్రైవర్ అద్దంలో చూస్తున్నాడు. కీర్తన వెనక నుంచి 2 చేతులు అలా వస్తున్నాయి. ఇంకా డీటెయిలింగ్ గా చూద్దామని బస్ డ్రైవర్ వెనక్కి వంగు చూశాడు. బస్ డ్రైవర్ ఎంతో వణికిపోయాడు. ఎందుకంటే కీర్తన వెనకాల నుంచి ఒక భయంకరమైన దెయ్యం కీర్తననే చూస్తుంది. ఆ విషయం తెలుసుకునే కండక్టర్ కీర్తనను డిస్టర్బ్ చేసి కీర్తనని సీట్ నుంచి లెగ్గొట్టి విండోలోంచి తన పర్స్ కిటికీ నుంచి వేసేస్తాడు కండక్టర్. కోపంతో ఉన్న కీర్తన తన మీద అరిచి ఆ బస్ దిగేసింది. బస్ వెళ్ళసాగింది. కండక్టర్ కూడా దిగి ఈ జరిగిందంతా వివరంగా చెప్పాడు. కీర్తన భయంతో బస్సును అలా చూసింది. అంతే, విండోలోంచి ఒక భయంకరమైన దెయ్యం నవ్వుతూ కనిపించింది కీర్తన. ఆ రోజు కీర్తన ప్రాణాలతో బయటపడ్డది. మిమ్మల్ని మరింత భయపెట్టే కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోండి.